నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు దగ్గర ఊడిగం చేస్తున్న పవన్ కళ్యాణ్, విశాఖలో మంత్రి రోజా విమర్శలు. మేడారం హుండీ లెక్కింపులో నకిలీ నోట్లు, బయటపడ్డ 100 రూపాయల అంబేద్కర్ నోటు. పి గన్నవరం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మహాసేన రాజేష్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. టీడీపీ జనసేన సమావేశంలో వారి అజెండా ఏంటి? మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ కామెంట్స్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆల్ తెలుగు ప్రజా పార్టీ 22 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టో కరపత్రాలను ఏటీపీపీ నాయకులు కటికల మోషే, జంగా నాగేశ్వరరావు, దాసరి లక్ష్మి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కటికల మోషే మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షులు కటికల శివభాగ్యరావు ఆదేశాల మేరకు బాపట్ల ఏటీపీపీ కార్యాలయంలో 22 గ్యారంటీలతో కూడిన కరపత్రాలను రిలీజ్ చేశామని, వీటిని ప్రజల్లోకి పంపి ప్రజలకు వీటిపై పూర్తి అవగాహన కల్పించే విధంగా పనిచేస్తామని అన్నారు. బడుగు నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆల్ తెలుగు ప్రజా పార్టీ ప్రధాన ధ్యేయమైన 22 గ్యారంటీలను పొందుపరుస్తూ రిలీజ్ చేసిన కరపత్రం ప్రజల అభ్యున్నతి కోసం, రేపటి తరం సుభిక్షం కోసం ఈ గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి 22 గ్యారంటీలను వివరిస్తామన్నారు. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి జంగా నాగేశ్వరరావు నేను మా పార్టీ ఆదేశాల మేరకు 22 గ్యారంటీల నియామక పత్రాన్ని రిలీజ్ చేస్తున్నాను. సో దాంట్లో ఉన్నటువంటి అన్ని అంశాలను మీకు అందాలని మీరు ఇవి పరిగణలో తీసుకొని ఆల్ తెలుగు ప్రజా పార్టీ క్యాండిడేట్ మా ఎమ్మెల్యే అభ్యర్థి మా సార్ని గెలిపించాలని కోరుకుంటూ మీ ముందుకి 22 గ్యారంటీలతో ఈ కరపత్రాలన్నీ మీకు రిలీజ్ చేస్తున్నాం. మొదటిగా రైతే రాజు, ఉచితంగా విత్తనాలు, ఎరువులు అనే కాన్సెప్ట్తో రైతులకు పండించడానికి పెట్టుబడి, పండిన పంటకు గిట్టుబాటు ధర, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాట్లు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కొరకు ప్రతి జిల్లాలో సహాయ కేంద్రాలు, రైతులకు బీమా సౌకర్యం. ప్రస్తుతం 64% ఉన్న సాగు భూమి విస్తీర్ణాన్ని 100% పెంచడం మా లక్ష్యంగా తీసుకున్నాం. మన రాష్ట్రంలో అన్నదాతల ఆర్తనాదాలు, రైతుల ఆత్మహత్యలు లేకుండా చేయడమే మా లక్ష్యం అన్నట్టు. అలాగే పుట్టుకతోనే లక్షాధికారి, పుట్టిన ప్రతి బిడ్డకు తక్షణమే 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తాం. దానిపై వచ్చే వడ్డీ ఆ బిడ్డకే సొంతం. తల్లిదండ్రుల సంరక్షకులుగా. మూడవది భూమి భరోసా. భూమి లేని ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తాం. మరియు ఆదాయ వనరులు పెంచుకునే వరకు 3 గేదెలు. మాస్టర్ కీ టీవీ పొన్నూరు బాపట్ల కంటెంట్ ఓనర్లు గురజాల రామ శ్రీనివాసరావు దంపతులు కుమారుడి వివాహ మహోత్సవం బాపట్ల జిల్లా పొన్నూరులో ఘనంగా జరిగింది. వరుడు వెంకట శివభాగ్యరాజ్, వధువు శ్రీవాణిల వివాహ మహోత్సవానికి స్నేహ గ్రూప్ ఆఫ్ చైర్మన్, ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు, బాపట్ల అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ కటికల శివభాగ్యరావు హాజరయ్యారు. వధువరులిద్దరిని డాక్టర్ కటికల శివభాగ్యరావు దంపతులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో ఏటీపీపీ బాపట్ల పార్లమెంటు పరిశీలకులు కాగిత వరప్రసాదరావు, తవనం విజయ్ కుమార్, స్నేహ మ్యాక్స్ అడ్మిన్ మేనేజర్ ప్రకాశం, స్నేహ కార్యాలయం అకౌంటెంట్ వంశీ, పొన్నూరు ఫార్మర్ సెంటర్ మేనేజర్ ప్రతాప్తో పాటు స్నేహ మ్యాక్స్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.
మేడారం మహాజాతర హుండీ లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్లు రావడం కలకలం రేపింది. ఓ హుండీలో అంబేద్కర్ ఫోటోతో నకిలీ 100 నోట్లు కనిపించాయి. భారత కరెన్సీపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలన్న డిమాండ్తో ఆ నోట్లను కొందరు హుండీలో వేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఋషికొండపై అత్యంత విలాసంగా నిర్మించిన భవనాలను మంత్రి రోజా ప్రారంభించారు. అవి అక్రమ కట్టడాలుగా ఇప్పటికే నిర్ధారించారు. సీఎం క్యాంపు కార్యాలయానికి బాగుంటుందని రోజా సెలవిచ్చారు. మీడియాను అనుమతించలేదు. ఐ&పిఆర్ ప్రతినిధులు రోజా వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేశారు. భవనం దృశ్యాలు రిలీజ్ చేయలేదు. మొదట మంత్రి అమర్నాథ్ రాలేదు. వివాదం అయ్యే అవకాశం ఉండడంతో మధ్యలో పిలిపించినట్లుగా తెలుస్తోంది. చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2021లో సిఆర్జెడ్ ఆమోదంతో ప్రారంభమైంది. అండ్ ఈరోజు అన్ని పర్మిషన్స్ తో ఈరోజు కట్టబడిన 7 బిల్డింగ్లు అన్ని వసతులతో కూడా పూర్తి చేయబడింది. అండ్ ఈరోజు అందరూ కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వైజాగ్ అంటేనే ఒక బ్యూటిఫుల్ సిటీ. అలాంటి బ్యూటిఫుల్ సిటీలో ఒక అద్భుతమైన 7 భవనాలని ఈ ఋషికొండ మీద నిర్మించటం, వాటన్నిటిని కూడా అంతర్జాతీయ సౌకర్యాలతో అభివృద్ధి చేయటం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. జగనన్న ఆశీర్వాదంతో మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఈరోజు కష్టపడి అందంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. సో ఇక్కడికి యాక్చువల్ గా హరిత రిసార్ట్ పాతబడిపోయింది కాబట్టి దాన్ని పునర్నిర్మాణించాలనే ఆలోచన మేము తీసుకొచ్చినప్పుడు సో ఇది భవిష్యత్తులో బెస్ట్ సిటీగా కాబోతుంది కాబట్టి దానికి సరిపోయే విధంగా అంతర్జాతీయ స్థాయిలో దీన్ని డెవలప్ చేయాలి అని చెప్పి సీఎం గారు చెప్పడం, దానికి అనుగుణంగా డిజైన్స్ గానీ వర్క్ గానీ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఈరోజు ఫుల్ ప్లెచ్డ్ గా మరి స్వామివారి ఆశీస్సులతో కూడా ఈరోజు ఓపెనింగ్ జరగటం శుభ పరిణామం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ మధ్య కాలంలోనే మరి కేబినెట్ నుంచి 3-man కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3-man కమిటీ ప్రభుత్వం ఇక్కడి నుంచి సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉంటే బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ నిర్ణయాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదిస్తే హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూతురు వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి మహాసేన రాజేష్ ఐనవిల్లి వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ పి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నా మీద పెట్టిన నమ్మకాన్ని 100కి 100% కాపాడుకుంటానని, ఖచ్చితంగా పి గన్నవరంలో టీడీపీ జనసేన జెండా ఎగరవేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇస్తానని తెలిపారు. ఎమ్మెల్యే సీట్ అంటే ఏంటి, దానికి ఉన్న విలువ ఏంటి, దానివల్ల ప్రజలు ఇచ్చే అభిమానం ఏంటనేది ఇప్పటి వరకు కూడా తెలియదు. ఈరోజు నేను ఈ వినాయకుని ఆలయం దగ్గరకు వచ్చి పి గన్నవరంలో ఉన్న ఈ ప్రజలందరి ప్రేమాభిమానాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ వరం ఏంటో నాకు అర్థమైంది. వారిద్దరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియకపోయినా కానీ ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గమే నా సొంత నియోజకవర్గం అన్నట్టు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నా ఇంటి అన్నదమ్ములు అన్నట్టు నేను ప్రవర్తిస్తానని ఇక్కడ వినాయకుని సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ నియోజకవర్గం కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నా అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం ప్రాణాలు తెగించానని నిలబడి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని, ఈ నియోజకవర్గ ప్రజల అభిమానాలతో నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తానని, ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సమస్యల్ని నేను అసెంబ్లీ సాక్షిగా పెద్దల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీటి సమస్యలకు కూడా పరిష్కారం తీసుకొస్తానని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తూ, ఇక్కడ నాకు సహకరించిన ఈ ఆలయంలోకి నేను వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయింది. ఎక్కువ మంది మేము జనం వెళ్ళటం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కానీ పెద్ద మనసుతో వారు మమ్మల్ని ఆదరించిన విధానం కానీ, ఆ లోపల ఉన్న అర్చకులు వారు పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించిన విధానం కానీ, ఇక్కడ ఉన్న నాతో పాటు ఉన్న తెలుగుదేశం జనసేన నాయకుల ప్రేమాభిమానాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత 2024 ఎలక్షన్లో పి గన్నవరంలో టీడీపీ జనసేన జెండా ఎగరబోతుందని ఈ రోజే కన్ఫర్మ్ అయింది. ఇక్కడ మాకు పోటీయే లేదు. ఖచ్చితంగా ఈ హవా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడాల శ్రీనివాసులు సస్పెండ్ చేయాలని దళిత మాదిగ చర్మకారుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు కూనపాటి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం అండదండలతో మాజీ హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాస్ తన పదవి కొనసాగే సమయంలో నూతన నియామకాలు, డిప్యూటేషన్లు, వర్క్ ఆర్డర్లపై కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వాల నుండి విడుదల నిధులను పక్కదారి పట్టించి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారని, 100 కోట్లు ఎక్కడ నుండి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఇది మా వర్గాలకు న్యాయం జరుగుతుంది కానీ రాజేష్ నాయక్ మీద అనేక ఎస్సీ ఎస్టీ సంఘాల పక్షాన పోరాడితే రాజేష్ నాయక్ మీద కేసు పెట్టడం జరిగింది. మేము చెప్తున్నాం ఇక్కడ, అయ్యా రాష్ట్ర పోలీస్ అధికారులారా, మరి ఈ నియంత్రణ ఇంకా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినట్టే జరుగుతుందా? తక్షణమే రాజేష్ నాయక్ మీద పెట్టిన కేసు చేస్తారా? రాజేష్ నాయక్ మీద కేసు ఎత్తేయకపోతే ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు, పోరాటాలు ఏదైతే సంఘాలు పిలుపునిచ్చామో అవి రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా పిలుపునిచ్చి రాజేష్ నాయక్ మీద ఒక్కటే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులు వారి హక్కుల కోసం, వారి ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం పోరాడుతున్న వారి మీద కేసులు పెడితే మీరు తక్షణమే సంబంధిత అధికారులను ఎంక్వైరీ చేసి ఆ కేసులు ఖచ్చితంగా తీసేసి మీరు మాకు న్యాయం చేయకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని అందరూ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం తెలియజేస్తూ, మెదక్ జిల్లాకు సంబంధించిన ఇందిరా అనే హెల్త్ సూపర్వైజర్ని అక్కడ ఉన్న డిఎంఎస్ఓ గారు చంద్రబాబు నాయక్ గారు, ఆయన మా సామాజిక వర్గం అయినప్పటికీ గతంలో వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని వాళ్ళని దగ్గర పెట్టుకుని మిగతా వాళ్ళని బయటికి వాళ్ళ మీద కేసులు పెట్టినా వాళ్ళని వేధించడం జరుగుతుంది. అయ్యా ఈ వేదిక చంద్రబాబు మెదక్ జిల్లాలో ఆ అమ్మాయి
అమ్మాయి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయి మీద మీరు కేసులు పెట్టి ఆమె మానసికంగా శారీరకంగా ఆమె చాలా ఇబ్బంది పడతారు. తక్షణమే చంద్రబాబు నాయక్ గారు ఆమె పోస్టింగ్ లో తీసుకొని ఆమె మీద వేధించకుండా. భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనను నిరసిస్తూ బీజేపీ పార్టీని గద్దెదించాలని కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ సెంట్రల్ కమిటీ సభ్యులు బుగద బంగారాజు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రత్తిపాడు నియోజకవర్గం మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో బీజేపీ పాలనను వ్యతిరేకిస్తూ కేంద్ర వామపక్షాల ఇండియా కూటమిని బలపరచాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బుగత బంగారాజు మాట్లాడుతూ దేశంలో నియంతృత్వ ధోరణి కొనసాగుతోందని, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను సైతం కేంద్రం ప్రభావితం చేస్తూ పరిపాలన కొనసాగిస్తుందని మోడీ ప్రభుత్వాన్ని దుయ్యపట్టారు. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులపై అక్రమ కేసులు బనాయిస్తూ పరిపాలన కొనసాగించడం మోడీకే దక్కిందని ఎద్దేవా చేశారు. బీజేపీ ఇక్కడ అధికారంలో లేకపోయినా అధికారం చలాయిస్తూ ఉంది. వైసీపీకి ఓటేసినా, టీడీపీ జనసేన పార్టీకి ఓటేసినా అది బీజేపీ పార్టీకే ఓటేయడం అవుతుందని చెప్పి బీజేపీ చేస్తున్నటువంటి ఇవాళ దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ప్రజలకందరికీ కూడా వివరిస్తూ ఈ యొక్క వామపక్ష పార్టీల్ని అలాగే లిబరేషన్ పార్టీని ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పేసి మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ఈ వీధికి ఇంటింటికి గ్రామానికి ప్రచారం చేసుకొని ఈ రోజున ఏలేశ్వరంతో దీన్ని ఒక రకంగా దీన్ని ఇవాళ పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఏప్రిల్ 22వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవుతుంది. అందుచేత ఈ సందర్భంగా మరి మోడీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్ని కేవలం మతం అన్నది ఉండొచ్చు, కానీ మతాన్ని రాజకీయాల్ని పులివేసి ఇవాళ మతాన్ని రాజకీయాల్ని పులివేసి అన్ని రకాలుగా కూడా భారతదేశంలో ఒక రకమైనటువంటి అల్లకొల్లాలను సృష్టిస్తున్నటువంటి కార్యక్రమం మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజున దేశంలో కానీ రాష్ట్రంలోనూ పరిపాలన చేస్తూ ఉంటే నిరుద్యోగులందరూ కూడా ఏ రకంగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఉద్యోగాలు లేక అలాగే ఫ్యాక్టరీలో మూసేస్తూ ఉన్నారు, కార్మికులందరూ రోడ్డును పడుతూ ఉన్నారు. అలాగే వైద్యం కూడా సరిగా లేదు. మీరు అనేక రకాలుగా మీకు ఉపాయం చేస్తారని కళ్ళబోట్లు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ రోజున ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఎత్తేయడానికి మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ చేస్తూ ఉన్నది. అందుకోసం ప్రతి వ్యవసాయ కార్మికి 200 రోజులు 10 దినాలు కల్పించాలని, 600 రూపాయలు కూలి ఇవ్వాలని, నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులు కల్పించాలని, ఉద్యోగాలు అవుతుందో నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రకంగా ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా మేము అందరూ కూడా ఈ ఇండియా కూటమిలో పనిచేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని చేస్తాం. ఈ రోజున తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన సమావేశంలో వారి అజెండా ఏంటో చెప్పలేకపోయారని మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కాసుల కోసం ఆశయం లేని పవన్ కళ్యాణ్ పార్టీని నడుపుతున్నారని విమర్శించారు. పొత్తులో జరిగిన సభలో చంద్రబాబు జూనియర్ ఆర్టిస్టుగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్దే. జగన్ని అధపాతాళానికి తొక్కేయడానికి మీరెవరని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని, జగన్మోహన్ రెడ్డిని విమర్శించేందుకే తాడేపల్లిగూడెంలో సభ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం దానికి సహకరిస్తున్నటువంటి జనసేన రెండు కలిసి తాడేపల్లిగూడెంలో జెండా సభ అని ఒక సభ పెట్టారు. జెండా, ఆ సభ పేరు జెండా. వారి ఎజెండా ఎక్కడ కూడా ప్రస్తావన చేశారు. సభ పేరు జెండా, ఎజెండా లేని సభ. మీరందరూ గమనించారు, వీక్షకులు అందరూ గమనించారు. జనసేన జెండా ఎదురైతే ఎదురుగా నిలబెట్టాడు ఒక అబ్బాయి. దాన్ని మడత పెట్టి లోపల పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఎదురుగా జనసేన జెండా ఎగిరితే మడత పెట్టి లోపల పెట్టమన్నటువంటి చంద్రబాబు నాయుడు మాటలు చాలా సమ్మగా ఉన్నాయి. వారెవరికి కాసుల కోసం ఆశయం లేనటువంటి పార్టీని రన్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కాసుల కోసం ఆశయం లేని పార్టీని నడిపిస్తున్నటువంటి ఎంతోమంది జీవితాలు, ప్రత్యేకంగా జనసేన పార్టీ వచ్చింది నాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆశించి
వారి కాసులన్నీ కూడా ఖర్చు పెట్టుకున్నటువంటి వారు రోదన వారికి వినపట్ల. నాకెవరు సలహాలు ఇవ్వడానికి వీల్లేదు, నేను చెప్పింది శాసనం అంటాడు. నాకెవరు సలహాలు ఇవ్వడానికి వీల్లేదు, నేను చెప్పిందే శాసనం అంటాడు. ఇది ప్రజాస్వామ్యం. వ్యక్తుల జీవితాలు వారి వారి ఇష్టాలు ప్రజల్లోకి వస్తేనే ప్రశ్నలు వేస్తారు అనేటువంటి శ్రీశ్రీ గారి కవిత. వ్యక్తుల జీవితాలు వారి వారి ఇష్టాలు వ్యక్తిగత జీవితాలు, కానీ ప్రజల్లోకి వచ్చిన తర్వాత పలు ప్రశ్నలు వేస్తారు. వాటికి ఓర్పుగా నేర్పుగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. చంద్రబాబు నాయుడు దగ్గర ఉండి కూడా చేస్తూ పవన్ కళ్యాణ్ అధపాతాళానికి వెళ్లిపోయాడని మంత్రి రోజా అన్నారు. విశాఖ నగరంలోని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలకు టూరిజం వాహనాలను మంత్రి రోజా ప్రారంభించారు. అనంతరం రోజా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఎన్నాళ్లైంది, బూత్ కమిటీలు మనకు ఉన్నాయా అంటూ కేడర్పై మండిపట్టం సిగ్గుచేటన్నారు. పార్టీ నిర్మాణాన్ని గాలి కొదిలి చంద్రబాబు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు పార్టీ కేడర్ను తప్పు పట్టడం ఏంటని విమర్శించారు. 2 చోట్ల పోటీ చేసి ఓడిపోవడం సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. ఆల్రెడీ హరిత రిసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి. వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు. ఈరోజు 7 బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది. అండ్ చాలా శుభదినం ఈరోజు, మంచి టైంలో దాని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది. యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా 7 భవనాల్ని నిర్మించడం జరిగింది. కానీ ఈ మధ్య 3 మెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే, ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే, పర్సనల్గా కాదు కదా. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3 మెన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి, అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచి అని. జగన్మోహన్ రెడ్డి గారు అది డిసైడ్ చేస్తే ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అని రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పరిపాలన స్టార్ట్ అవుతుంది, లేదంటే టూరిజం స్పాట్గానే అది కంటిన్యూ అవుతుంది, టూరిజం రిసార్ట్గానే కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఒక మహిళ సక్సెస్ఫుల్గా ఉంటే, కష్టపడి పైకి వస్తే, స్ట్రాంగ్గా ప్రతిపక్షాలు చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తే ఇలా నీచంగా మాట్లాడటం, వల్గర్గా మాట్లాడటం తెలుగుదేశానికి జనసేనకి వెన్నతో పెట్టిన విద్య. సో మహిళలు అందుకే వాళ్ళని అసహించుకున్నారు అనేది కూడా మీరు గమనించాల్సిన విషయం. సో ప్రజలు స్పష్టంగా ఉన్నారు, ఎవరైతే వాళ్ళకి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తారో మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలని కోరుకుంటారు. ఈరోజు మేనిఫెస్టోని తమ వెబ్సైట్లో నుంచి తీసేసి చంద్రబాబు నాయుడు కనీసం ఇచ్చిన ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని 99% ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారు అనేది జగమెరిగిన సత్యం. మీరు ఏ వార్డులోకైనా ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా వారికి అన్ని సంక్షేమం అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థమైపోతుంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.